టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019 టీడీపీని ఓడించారని అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని సజ్జల చెప్పుకొచ్చారు. కాగా సజ్జల మహాదోపిడీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఈ పుస్తకంలో చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారు. కేంద్ర రాష్ట్ర నిధులను ఎలా దోచేశారో క్లియర్గా చెప్పారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. చంద్రబాబు అధికారం కోసం పవన్ బీజేపీని వాడుకుంటున్నారు. అధికారం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారు. షర్మిల మాట్లాడే స్క్రిప్టు మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తుందని తెలిపారు. దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తన భార్యను కూడా వాడుకున్నారు అని కామెంట్స్ చేశారు. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న ఆదివారం ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించే బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. జన్మభూమి కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లమ్మబండ జన్మభూమి కాలనీలో దొంగలు బీభత్సం చేశారు. జన్మభూమి కాలనీలో ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 3 లక్షల నగదుతో పాటు 17 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు కుత్బుల్లాపూర్ పోలీసులు.